ముందుగా మార్కెట్ మిత్రులందరూ కూడా నమస్తే అండి. ముందుగా డిస్క్లైమర్ ఇస్తాను. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే చిత్రీకరించడం జరిగింది. ఎటువంటి బై అండ్ సెల్ రికమెండేషన్ కాదనమాట. అండ్ ఈ వీడియో కూడా నేను ఆప్షన్ ట్రేడింగ్లో ట్రేడింగ్ చేస్తున్న ఎక్స్పీరియన్స్ని మీకు వీడియో రూపంలో ఎక్స్పీరియన్స్ చేస్తాను. మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత నేను అప్లోడ్ చేస్తాను ఈ వీడియో. అండ్ గుర్తుంచుకోండి, మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఎంతో రిస్క్తో కూడుకున్న విషయం. మీ యొక్క ఆర్థిక సలహాదారుని కానీ లేదా మీ యొక్క ఓన్ అనాలిసిస్తో ట్రేడింగ్ చేయాల్సింది కోరుచున్నాను. ఎందుకంటే మా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఎంతో రిస్క్తో కూడుకున్న విషయం అనమాట. ఇంక మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఓకే, బై అయ్యింది. $190 పెట్టినా కొట్టేసాను. కొంచెం పైకి పడదా అనిపించి తర్వాత 3 ట్రేడ్లు చేశాను కదా, సో అంత కేఈలో చేశాను అనమాట. అంటే 2 షేర్లు తీసుకున్నాను అనమాట. ఒక ఎక్స్పెరిమెంట్ పర్పస్ కోసం తీసుకున్నాను కేఈలోను. సో 2 షేర్లు అంటే ఒక షేర్ వాల్యూ 5,400 రూపీస్ ఒక్కొక్క షేరు. 2 షేర్స్ అంటే ఆల్మోస్ట్ ఇదనమాట. సో ఆల్మోస్ట్ 10,000 ప్లస్ ఉంటుంది. కానీ ఇంట్రాడేలో నాకు ఏంటంటే 2,000 పడుతుంది అనమాట. సో 50 రూపీస్ ప్రాఫిట్ రాగానే ఎగ్జిట్ చేస్తాను. ఎందుకంటే అది మనం ట్రేడ్ వాల్యూస్ చూసుకున్నా నాకు కొంచెం బెనిఫిట్ అనమాట. అందుకని నేను ఎగ్జిట్ అయిపోయాను. సో టోటల్ ఈరోజు ఏంటంటే 469 రూపీస్ ప్రాఫిట్తో డే క్లోజ్ చేశాను అనమాట. దట్స్ ఇట్ గైస్.